మామిడి చెట్టు బాబాయి. ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గరికి ఒక పిల్లవాడు ప్రతిరోజూ వచ్చేవాడు. చెట్టు నీడలో కూర్చుని ఆటలు ఆడుతూ ఆనందించేవాడు. చెట్టు కొమ్మలపై ఊగుతూ సంతోషపడేవాడు. పండ్లు పక్వంగా వచ్చి పడితే వాటిని తినేవాడు. చెట్టు కూడా ఆ పిల్లవాడిని చూసి సంతోషించేది. కొద్దికొద్దిగా చెట్టు పెద్దదైంది, బలంగా పెరిగింది. కాలం గడిచింది. పిల్లవాడు పెద్దయ్యాడు. చదువులు, పనులతో బిజీగా మారి చెట్టును మరిచిపోయాడు. ఒక రోజు మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చాడు. చెట్టు ఆనందంగా, రా బాబూ, నాతో ఆడుకుంటావా? అంది. పిల్లవాడు, నాకు ఆడుకోవడానికి సమయం లేదు, డబ్బు కావాలి అన్నాడు. చెట్టు తన పండ్లన్నీ ఇచ్చి, వీటిని అమ్మి డబ్బు సంపాదించుకో అంది. పిల్లవాడు తీసుకొని వెళ్ళిపోయాడు. చెట్టు మళ్లీ ఒంటరిగా అయింది. కొంతకాలం తరువాత అతడు తిరిగి వచ్చి, ఇల్లు కట్టుకోవాలి అన్నాడు. చెట్టు తన కొమ్మలను ఇచ్చి, వీటితో ఇల్లు కట్టుకో అంది. ఆ తర్వాత పిల్లవాడు పెద్దవాడై వృద్ధుడయ్యాడు. చివరికి మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చి, ఇప్పుడు నాకు కేవలం విశ్రాంతి కావాలి అన్నాడు. చెట్టు చెప్పింది, నా వద్ద నీడ మాత్రమే మిగిలి ఉంది, రా కూర్చో. నీతి: తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లల కోసం త్యాగం చేస్తారు. దయగల పిల్లి. ఒక చిన్న గ్రామంలో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి ప్రతిరోజూ పొలాల్లో ఆడుకోవడం ఇష్టపడేది. తోటలో రంగురంగుల సీతాకోకచిలుకలను వెంబడించేది. కొన్నిసార్లు గడ్డిలో ఉయ్యాలాడుతూ తిప్పుకొనేది. గ్రామస్తులు ఆమె ఆటలను చూసి ఆనందించేవారు. ఒక వేడెక్కిన మధ్యాహ్నం పిల్లి ఒక శబ్దం విన్నది. అది ఆకలితో ఏడుస్తున్న ఒక కుక్కపిల్ల. పిల్లికి కుక్కపిల్లపై కనికరం వచ్చింది. వెంటనే ఒక గిన్నె పాలును తీసుకువచ్చింది. తన పాలును కుక్కపిల్లతో పంచుకుంది. కుక్కపిల్ల ఆనందంతో తోక ఊపింది. దాని కన్నులు సంతోషంతో మెరిశాయి. ఆ రోజు నుండి వారు మంచి స్నేహితులయ్యారు. ప్రతి ఉదయం వారు కలిసి పొలాల్లో ఆడుకునేవారు. ఒకరిని ఒకరు వెంబడిస్తూ సంతోషంగా పరిగెత్తేవారు. వారి మధురమైన స్నేహాన్ని చూసి గ్రామస్తులు చిరునవ్వులు చిందించేవారు. కుక్కపిల్ల ఎల్లప్పుడూ పిల్లిని కాపాడేది. పిల్లి తన ఆహారాన్ని ఎప్పుడూ పంచుకునేది. వారి బంధం దయ, ప్రేమతో మరింత బలపడింది. నీతి: పంచుకోవడం నిజమైన స్నేహాన్ని కలిగిస్తుంది. కరుణ గల బాలిక. ఒక చిన్న గ్రామంలో సీత అనే బాలిక ఉండేది. ఆమె మంచి మనసు కలిగినది, ఎప్పుడూ సహాయం చేయడాన్ని ఇష్టపడేది. ఒకరోజు ఉదయం సీత పాఠశాలకు వెళ్తోంది. మార్గంలో ఒక వృద్ధుడిని చూసింది. అతను బలహీనంగా, అలసటగా కనిపించాడు. వృద్ధుడు సరిగా నడవలేకపోయాడు. సీతకు అతనిపై కరుణ వచ్చింది. ఆమె వెంటనే తన దగ్గరున్న నీళ్లు ఇచ్చింది. వృద్ధుడు నీరు తాగి కొంత బాగుపడ్డాడు. కాని అతనికి ఇంకా ఇంటికి చేరడం కష్టంగా అనిపించింది. సీత జాగ్రత్తగా అతని చెయ్యి పట్టుకుంది. ఒక్కొక్క అడుగు వేసి అతన్ని ఇంటివరకు తీసుకెళ్ళింది. వృద్ధుడు కృతజ్ఞతతో ఆమెను ఆశీర్వదించాడు. నీ దయ వలన నేను కాపాడబడ్డాను అన్నాడు. సీత ఆనందంగా చిరునవ్వు చిందించింది. ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు ఆమెను పొగిడారు. పాఠశాలలో టీచర్ కూడా ఆమెను ప్రశంసించారు. వృద్ధుడు ధన్యవాదంగా పూలు ఇచ్చాడు. గ్రామంలో అందరూ సీతను మెచ్చుకున్నారు. నీతి: కరుణ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. నిజాయితీ గల కోడిపుంజు. ఒక రైతు దగ్గర కోడిపుంజు ఉండేది. అది ప్రతి ఉదయం గట్టిగా కూసేది. గ్రామస్తులు దాని కూయటంతో మేల్కొనేవారు. ఒక రోజు గ్రామంలో బంగారు ఉంగరం పోయింది. అందరూ వెతికారు కానీ దొరకలేదు. రైతు పొలంలో కూడా వెతికాడు. అకస్మాత్తుగా ఆ ఉంగరం కోడిపుంజు దగ్గర కనిపించింది. అది దాన్ని తీసుకొని రైతు ముందు పెట్టింది. రైతు ఆశ్చర్యపోయాడు. ఇంత నిజాయితీ ఉన్న కోడి అన్నాడు. గ్రామస్తులు కూడా సంతోషించారు. ఉంగరాన్ని యజమానికి ఇచ్చారు. యజమాని కోడిపుంజుకు ధాన్యం బహుమతిగా ఇచ్చాడు. పిల్లలు దాన్ని చూసి ఆనందించారు. అబద్ధం కంటే నిజం గొప్పది అని నేర్చుకున్నారు. కోడిపుంజు గ్రామానికి హీరో అయింది. ప్రతిరోజు దానిని చూసి ఆనందించేవారు. రైతు దానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. దానికోసం చిన్న ఇల్లు కట్టించాడు. పిల్లలు దానితో ఆడుకున్నారు. కోడిపుంజు ఎల్లప్పుడూ చిరునవ్వులు పంచేది. నిజాయితీ వలన అది అందరికీ ప్రియంగా మారింది. గ్రామంలో ఎవరైనా సమస్యలో పడితే దానిని గుర్తు చేసుకున్నారు. నిజాయితీ జీవితం ఎప్పుడూ గెలుస్తుందని నమ్మారు. కోడిపుంజు పేరు దూర గ్రామాల్లో కూడా వినిపించింది. అందరూ వచ్చి దానిని చూడటానికి వచ్చేవారు. రైతుకు గర్వంగా అనిపించింది. నిజాయితీ వల్ల గౌరవం పెరుగుతుందని గ్రహించాడు. గ్రామంలో పిల్లలు దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు.
నీతి, నిజాయితీ ఎప్పటికీ గెలుస్తుంది. చిన్న పిచ్చుక కథ. ఒక చిన్న పిచ్చుక ఒక పచ్చని తోటలోని చెట్టు మీద ఉండేది. ప్రతి ఉదయం అది మధురమైన పాటలు పాడుతూ అందరినీ మేల్కొలిపేది. పూలు, మొక్కలు, చెట్లు దాని గానం విని ఆనందించేవి. ఒక వేసవిలో ఎండ చాలా ఎక్కువైంది. వేడితో నేల ఎండిపోయి గడ్డి వాడిపోయింది. నీరు లేక పూలు వాడిపోవడం మొదలయింది. చిన్న పిచ్చుకకు ఇది చూసి బాధ వేసింది. నా తోట స్నేహితులు ఇలా వాడిపోతే ఎలా అని అనుకుంది. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. అది దగ్గరలోని చెరువు దగ్గరికి ఎగిరింది. తన చిన్న ముక్కుతో నీళ్లు తీసుకుంది. ఆ నీళ్లు తీసుకువచ్చి తోట మొక్కల మీద పోసింది. కాని ఒకసారి పోయడం సరిపోలేదు. కాబట్టి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళింది. ఒక్కోసారి తక్కువ నీళ్లు అయినా అది ఓపికగా తెచ్చేది. క్రమంగా మొక్కలు తిరిగి పచ్చగా మారాయి. పూలు మళ్లీ వికసించాయి. తోట అందంగా మారింది. చెట్లు తాజాగా కనిపించాయి. గడ్డి మళ్లీ పచ్చగా పెరిగింది. తోటలో ఉన్న జంతువులందరూ పిచ్చుకకు కృతజ్ఞతలు చెప్పారు. నీతి, చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకువస్తుంది.